జై శ్రీరామ్. నాగ అనే పదం నుండే నజా అనే పదం వచ్చింది. అందుకనే యేసుక్రీస్తును నజరీన్ అన్నారు. ఆయన ఎంత శక్తివంతుడో అప్పుడు ఆ కాలంలో నివసించినప్పుడు ఎవరికీ తెలియదు. అలాగే పరమగురువులందరినీ నాగులు అంటారు. నాగాలాండ్ అని మనం దేన్నైతే అంటున్నామో అక్కడ ఇలాంటి మహాత్ములు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉంటుండేవారు. అందుకనే మనం నాగుపాముకు పూజ చేస్తాము. ఏ పాము పడితే ఆ పాముకు పూజ చేయము. ఎందుకంటే అది కుండలిని చైతన్యము. అది కూడా నాగుల చవితి నాడు ఎందుకు ప్రార్థన చేస్తామంటే మన రాశి చక్రంలో వృశ్చిక రాశి లేక కార్తీక మాసం మూలాధార ప్రజ్ఞకు సంబంధించినది. అక్కడ మనకి కుండలిని చైతన్యము ఉంటుంది. ఆ కుండలిని చైతన్యమును ప్రార్థన చేసి దాన్ని ఊర్ధ్వముఖం పట్టించడం కోసము మనకి నాగపూజ ఇచ్చారు. నాగపూజ చేసుకుంటే సమస్త దోషాలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తారు. అందుకని కార్తీక మాసంలో మనం నాగపూజ చేసుకొని ఆరాధన మొదలుపెట్టి మార్గశీర్ష మాసంలో ఇంకొంచెం పెంచి మకర మాసంలో హృదయం చేరి కుంభరాశికి ఫాలభాగం చేరి మీనరాశి లేదా పాల్గొన మాసానికి సహస్రారం చేరే సాధన మనకి ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ నాగకి సంబంధించినవి. నాగ అంటే మనలో ఉన్న కుండలిని చైతన్యము. ఈ చైతన్యములో భూమికి ఒక కుండలిని చైతన్యము ఉన్నది. అది భూమిని కదిలిస్తూ ఉంటుంది. మనలో ఉన్న కుండలిని చైతన్యము మనల్ని కదిలిస్తుంటుంది. అలాగే ఎన్ని రకములైన గోళములు, జీవులు, వీటి యొక్క చైతన్యము ఉంటుంది. ఆ చైతన్యము భూమి, ఆకాశాన్ని ఆవరించి ఉంటుంది. అన్నీ ఆ చైతన్యానికి లోబడే ఉంటాయి. అందుకని ఆ చైతన్యంలో ప్రవేశించి ఆ చైతన్యాన్ని అధిగమించి సమయస్ఫూర్తితో హనుమంతుడు బయటికి రాగలడా అనేది ఇక్కడ పరీక్ష. ఇది చిన్న పరీక్ష కాదు. ఏదో దారిలో వస్తే సమయస్ఫూర్తితో తప్పించుకున్నారుట అనే విషయమూ కాదు. పైగా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది. అదేమిటంటే ఆమె నోట్లో ఎవరన్నా పడితే మరి బయటికి రాలేరు. మనమంతా అదే. ఆ విధంగా సృష్టి జీవులంతా కూడా మింగబడ్డవారే. అది కూడా మరొక విధమైన కాలస్వరూపంగా భావన చేసుకోవాలి. అటువంటి నాగమాతని పిలిచి వెళ్ళేవాడు కాంతిమంతుడు అని చెప్పారు. పరిపూర్ణమైన వెలుగు స్వరూపం అది. ఆయనలో ఎటువంటి రంగులు ఉద్భవించినాయో ఆయన లంఘనం చేసేటప్పుడు కనిపించాయి. జై శ్రీరామ్.